అందును బట్టే యేసుస్వామి పిలిచారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో విశ్రాంతి లేకపోతే, సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. తన మహిమగల శక్తిగల ఆత్మచేతను నింపి తన రాజ్య నిర్మాణంలో, తన రాజ్య విస్తరణలో నిన్ను వాడుకునే దేవుడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దాన ఫలాన్ని, వాగ్దాన బలాన్ని మేమందరూ అనుభవించినట్లుగా మీరే సహాయం చేసి నడిపించండి. అయ్యా, ఎంతమంది అయితే మా ప్రియులు నీ వైపు చూస్తున్నారో, నువ్వు వెలిగిన దేవుడు, సత్యమైన దేవుడు గనుక మాకు త్రోవ చూపే దేవుడు నీవు, పరిశుద్ధ నివాస స్థలమునకు మమ్మల్ని నడిపించే దేవుడు గనుక నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి. గలిబిలి ఆందోళనతో ఉన్నవారిని లేవనెత్తండి. మరణ పడకల మీద ఉన్నవారిని ప్రభువా లేవనెత్తిని సాక్షులుగా వారిని వాడుకోనండి. ఘనతయు మహిమయు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day.